రేవంత్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాను అనుకున్నారు కానీ ఏమన్నా గ్రౌండ్ రిపోర్ట్స్ ఏమన్నా తేడా వస్తున్నాయి. ఆయన మాట్లాడుతున్న భాష అకస్మాత్తుగా ఏయో మాట్లాడేయడం, లేకపోతే బెదిరించేసేయడం, మాట్లాడేయడం, ఒక అన్రెస్ట్ కనబడుతుంది. మనిషిలో చిరునవ్వు కనబడట్లేదు. ఎప్పుడు నవ్వుతా మాట్లాడుకుతా సరదాగా సెటైర్లు వేసే మనిషిలో ఒక అసహనంతో అసంతృప్తితో మాట్లాడేటటువంటిది కనబడుతుంది. నన్ను జూబ్లీహిల్స్లో తేడా కనబడుతుందా? యాక్చువల్గా ఇక్కడ బీజేపీ అసలు పోటీలోనే లేదు, అది బీఆర్ఎస్కి మనకి మధ్యనే అన్నటువంటి కాన్సెప్ట్లో ఊహించారు. యాక్చువల్గా ఏంటంటే జూబ్లీహిల్స్ చరిత్ర చూసుకుంటే అందరికీ తెలిసిందే. నేను మరోసారి గుర్తు చేస్తున్నా, తెలియని వాళ్ళకి తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత జూబ్లీహిల్స్ తెలుగుదేశం పార్టీ పోటీ చేసి బీజేపీ సహకారంతో 2014 గెలిచింది. విడిపోయిన తర్వాత, విభజన తర్వాత 2018లో మళ్ళీ జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే గెలిచిన అభ్యర్థి టీఆర్ఎస్లో చేరి మళ్ళీ గెలిచారు. అక్కడ అప్పుడు టీడీపీ తరపున గెలిచి టీఆర్ఎస్తో వెళ్ళి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి 18లో మరోసారి గెలిచారు. అంటే అక్కడ ఆయన పట్టు గోపీనాథ్ది అట్లాగే 2023 శాసనసభ ఎన్నికల్లో మొత్తం హైదరాబాద్లో ఎక్కడ కాంగ్రెస్కి ఒక్కటి కూడా గెలవలేదు. అప్పుడు టీఆర్ఎస్ తరపున అయితే బీఆర్ఎస్ తరపున, అప్పుడు అంతకుముందు టీఆర్ఎస్ మొన్నటిసారి బీఆర్ఎస్ తరపున గెలుచుకొచ్చారు. కాంగ్రెస్ అయితే కార్పొరేషన్లో గెలిచి దశాబ్దాలు అయిపోతుంది. అలాంటి సిచ్యుయేషన్ తర్వాతన జూబ్లీహిల్స్ నుంచి భారతీయ జనతా పార్టీ పరంగా సీన్ ఏంటి అనేది చూస్తుంటే బీఆర్ఎస్ 2 సార్లు గెలిచింది, అది ఒక ఎత్తు. అలాగే జూబ్లీహిల్స్లో బీజేపీ పరిస్థితి ఏంటని చూస్తే 2023లో శాసనసభకు పోటీ చేసినప్పుడు 26,000 ఓట్లు వచ్చినాయి, 3వ స్థానంలో నిలిచింది. అంతకుముందు అక్కడ ఉంటుందా లేదా అన్న దగ్గర నుంచి 19 టైంలో ఇబ్బంది పడ్డటువంటి స్టేజ్ నుంచి 23లో థర్డ్ ప్లేస్కి వచ్చింది, 26,000 ఓట్లు వచ్చినాయి. మళ్ళీ 23లో తర్వాత 24లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి కదా, అప్పుడు 65,000 ఓట్లు వచ్చినాయి, ద్వితీయ స్థానానికి ఎగబాకింది. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు మళ్ళీ పూర్తిగా గెలవగలం అన్నటువంటి నమ్మకం ఉంది, అది పక్కన పెడదాం, అది గెలుస్తుందా లేదా అన్నటువంటిది. బట్ కాంగ్రెస్ ఎక్కడ గెలుచుకొచ్చింది? యాక్చువల్గా మొన్న ఖమ్మం, నల్గొండ, వరంగల్, పాలమూరు, రంగారెడ్డి జిల్లాల నుండి ఎక్కువగా గెలిచినటువంటి శాసనసభ్యుల ద్వారానే దానికి విజయం సాధ్యమైంది. ఇప్పుడు అక్కడ చూసేటప్పటికి జూబ్లీహిల్స్లో పట్టే ఉంది, గ్రౌండ్ లెవెల్లో పార్టీకి లేదు. ఆ మధ్యన దానం నాగేందర్ని అక్కడ టచ్ చేద్దామని చూస్తే పార్లమెంట్ ఎన్నికలకు చూస్తే పోయాయి. ఇప్పుడు ఆయన ఏమో అసలు ఎన్నికల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకు అక్కడ అసలు వేటుపడేటటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపు ఆయన ఎలక్షన్లు ఆయన ఫేస్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. ఇటు గ్రౌండ్ లెవెల్లో బలం ఉన్నటువంటి నాయకుడు లేరు. అజారుద్దీన్కి అనుకోని బలం ఉంది, అజారుద్దీన్ని తీసుకొచ్చి ఆయన మంత్రి పదవి ఇచ్చేదో చేద్దాం అనుకుంటే ఆయన స్ట్రేచర్ ఆయనదే మెయింటైన్ చేస్తాడు, ఆయన ఏం గ్రౌండ్ లెవెల్ కాదు. పక్కన ఓవైసీ ముస్లింల ఓట్లన్నీ తెచ్చేస్తాడని, యాదవ్ వచ్చేటప్పటికి తన ఓట్లని తను తెచ్చేస్తాడు అన్నటువంటి కోణంలో యాదవ్ సామాజిక వర్గం ఓట్లు వచ్చేస్తాయి అన్నటువంటిది సమీకరణ. ఇటేమో మహిళ గోపీనాథ్ భార్య సెంటిమెంట్ని బీఆర్ఎస్ ప్రయోగిస్తుంది కాబట్టి గోపీనాథ్ భార్య గురించి వాళ్ళ కుటుంబ గొడవల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి రచ్చరచ్చ చేసింది కాంగ్రెస్ పార్టీ. సీన్ కట్ చేస్తే అది ఆమెకి సింపతి అవుతుందా, ఆమెకు వ్యతిరేకం అవుతుంది. వ్యతిరేకం అవుతుందని వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నాడు రేవంత్కి అయితే మీడియా సపోర్ట్ ఫుల్గా ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఒక ఆడపిల్ల కంటతడిని ఎలా చూస్తారన్నటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. జయలలిత ఇష్యూ అట్లాంటివి గుర్తుపెట్టుకోవాలి అక్కడ. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. బట్ బేసిక్గా ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే సంథింగ్ డిఫరెంట్గా ఉంది.